అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేగింది. రావులపాలెం కొత్త కాలనీ ప్రాంతంలో 5వ తరగతి బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు వెలుగులోనికి తెలుగుదేశం పార్టీకి చెందిన కో-అప్డేటెడ్ సభ్యుడు షరీఫ్ గత కొంతకాలంగా బాలికను వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై బాలిక తల్లిదండ్రులు రావులపాలెం సీఐ ఎంఎస్ఓ శ్రీనివాసరాజుకు ఫిర్యాదు చేయగా ఫిర్యాదు అందిన వెంటనే సీఐ పాఠశాలకు వెళ్లి విచారణ జరిపారు. బాలికతో పాటు ఉపాధ్యాయులు ఇతర విద్యార్థులతో మాట్లాడి వివరాలు సేకరించారు. నిందితుడు షరీఫ్పై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవహారం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. మాకు తెలీదు. అయితే ఇక్కడ బోర్డు స్కూల్ ఉందండి కొత్త కాలనీకి వస్తాడు అతను. ఇక్కడ బోర్డు స్కూల్ కూడా రోజు వస్తా ఉండారంటండి. అయితే అందులో 10 మంది పిల్లల్ని పిలిచాడంటండి అతను. 10 మంది పిల్లల్లో 9 మంది పిల్లల్ని పంపించేశాడంట. పంపించేసి ఒక పాపనే ఉంచారంటండి. ఒక పాపని ఉంచితే అంకులు నన్ను ఎందుకు ఆపారని ఈ పాప అడిగిందంటండి. అడగగానే నువ్వు షూ ఎందుకు వేసుకోలేదు అనేసి అడిగాడంటండి. అడిగితే నాకు షూ ఇంటికాడ వదిలేసాను అంకులు, ఈరోజు శనివారం కదని పాప చెప్పిందంటండి. చెప్పగానే నువ్వు అనేసి ఇలా బుగ్గులై పట్టుకొని టచ్ చేసి బెడ్ టచ్లే చేస్తున్నాడంటండి. అంకులు నువ్వు ఇలా టచ్ చేస్తే అత్తమాటలు మా అమ్మని తీసుకొస్తాను, మా అమ్మతో చెప్తానని ఈ అమ్మాయి అందంటండి. అనగానే ఇది ఏం చేశానని టచ్ చేశానని చెప్తావనేసి ఇతను అన్నాడంటండి. బెడ్ టచ్లు చేస్తున్నావు కదా, అయ్యో చెప్తాను మా అమ్మతో అనేసి అనగానే సరే అయితే చెప్పు నేనేం చేశాను నేను చెప్తాను అనేసి అతను అన్నాడంటండి. అనగానే ఈ అమ్మాయి శనివారం సాయంత్రం మా ఇంటికి వచ్చిందండి మా పిల్లలతో ఆడుకుంటాకి. వచ్చి అక్క ఇలాగ ఇతను బెడ్ టచ్లు చేస్తున్నాడు, ఒక అతను అంటే ఎవరమ్మా అంటే ఇలా కలిపి ఒక అతను ఉన్నారు, స్కూల్కి వస్తూ ఉంటారు, రోజు వస్తారు అంటే రోజు టచ్ చేస్తున్నాడా అంటే రోజుగా మొన్న శనివారం చేశారు, నాలుగో తరగతి నుండి స్టార్టింగ్ అప్పటి నుంచి టచ్ చేస్తున్నారు. నేను చెప్పలేదు అమ్మ కోసం భయపడి అమ్మ తిడుతుంది అని చెప్పేసి అనేసి భయపడి చెప్పలేదు అనేసి అందండి అమ్మాయి. అంటే అలాగే వాళ్ళ పెద్ద పాపకు కూడా చెప్పిందంటండి. వాళ్ళ పెద్ద పాప చెప్తే వాళ్ళ పెద్ద పాప వెళ్ళి ఈరోజు ఈవిడికి చెప్పిందంటండి. మా పిల్లలు 5th క్లాస్ చదువుతుంది. సరిపడిన అబ్బాయి రోజు వస్తాడంటండి, రోజు వచ్చి స్కూల్ చెక్ చేస్తాడంట. షూ వేసుకుంటున్నారని అడుగుతున్నాడంట. అడిగి శనివారం రోజున మా పిల్లల్ని అందరినీ కేకేసి మా పిల్లలు ఉండమని షూ ఎందుకు వేసుకురాలేదు నువ్వు అనేసి నడుంగిల్లాడంటే. నడుంగిలితే మా పిల్లలేమో ఇలాగా చెయ్యొద్దండి అంకులు, మీరు ఎప్పుడు ఎలాగ వేస్తున్నారు అనేసి అన్నదంటే.